हाय फ्रेंड्स मन रेसिपी वच्चेसी कल्याण रसम। ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండిల్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపులు వేసుకొని చిటపటమన్నాక కొద్దిగా పసుపు అండ్ ఎండుమిర్చి ఉప్పు వేసి కొద్దిసేపు లవనిచ్చి ఒక పెద్ద టమాటా తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ టమాటా అనేది బాగా గుజ్జుగా మెత్తగా అయ్యేంత వరకు ఇలా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా అయ్యేసరికి మనం ఉడకబెట్టుకున్న పప్పు అనేది వేసుకోవాలి। మీరు ఈ రసం అనేది ఒకటికి 2 సార్లు అడిగి మరీ పెట్టించుకుంటారు ఫ్రెండ్స్, అంత బాగుంటుంది। ఇలా పప్పు వేసేసిన తర్వాత 1 కప్పు వాటర్ వేసుకోవాలి। వాటర్ వేసుకొని ఒక్క పొంగు రానివ్వాలి బాగా। ఈ పప్పు ఇలా ఉడికి ఒక పొంగు వచ్చేటప్పుడు మనం 1 కప్ చింతపండు రసం వేసుకోవాలి। అందులోనే కాడలతో సహా కరివేపాకు వేసుకోవాలి। ఇప్పుడు మనం దంచుంచుకున్న మిరియాలు వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి। పేస్ట్లా కాదు, కచ్చపచ్చగా దంచుకోవాలి। ఇవన్నీ కూడా ఇలా వేసుకున్నాక ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి। ఇప్పుడు ఇలా చూసారుగా బుడగలు బుడగలుగా వస్తుంది కదా ఉడుకుతుంది। అలా వచ్చేటప్పుడు కొత్తిమీర వేసుకోండి। కొత్తిమీర వేసుకొని ఇంగువ ఉంటే ఇంగువ ఖచ్చితంగా వేసుకోవాలి। ఇంగువ కూడా వేసేసుకొని ఇంకా ఒక్కసారి ఇలా అనేసుకొని ఇంకా 1 నిమిషం పాటు ఒక పొంగు వచ్చే వరకు ఇలానే ఉడకనివ్వాలి। సో చారు అనేది బాగా బాయిల్ అవ్వాలి। చూసారుగా ఫ్రెండ్స్, ఇలా ఒక పొంగు రానిచ్చి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి। మళ్ళీ తినాలనిపించే మన కళ్యాణ రసం రెడీ అయింది ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది। ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం। గుమగుమలాడే మన కళ్యాణ రసం రెడీ ఫ్రెండ్స్। ఈ రసాన్ని చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు రైస్లో వేసుకుని చికెన్ ఫ్రై తింటుంటే ఉంటుంది ఫ్రెండ్స్, అబ్బాబ్బాబ్బా ఎక్కడికో వెళ్తాం। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్।